ఈ జీవో కథ ఏంటంటే అసలు యాక్చువల్ 29 జీవో కథ ఏంటంటే ఈ 29 జీవో గతంలో 55 జీవో నెంబర్ 55 ఉండే. ఆ 55 ఉంటే ఏమవుతుందంటే ఎవరి ఏది ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఎస్టీ ఆయనకు ఎస్సీ ఆయనకు ఓపెన్ కేటగిరీలో వస్తే అది ఓపెన్ అనే కన్సిడర్ చేసేవాళ్ళు. కానీ అట్లా కాదు, ఇప్పుడు పైన వచ్చినా కూడా తీసుకుపోయి ఫస్ట్ ర్యాంక్ అయినా సరే బీసీ రిజర్వేషన్ కిందనే పడేసారు. ఇంత దుర్మార్గంగా ఎక్కడ ప్రభుత్వాలు ఉండే. అందుకోసం ప్రజలకి కళ్ళ ముంగట గింత చూస్తూ ఉన్నాం. ఉద్యోగాలు మన పిల్లలకు మనం కాయకష్టం చేసి చదివిపించిన పిల్లలకు రావాల్సిన ఉద్యోగాలు దొంగతనంగా ఎత్తుకపోతా ఉంటే కూడా మనం చూసుకుంటా ఇంకా రెడ్డి గారు మెసేజ్ పెట్టినా, రెడ్డి గారు లైక్ కొట్టరా, ఏం బతుకులు ఇవి ఇట్లా ఎందుకు తగ్గిందంటే ఇప్పుడు మార్పు వచ్చింది బీసీలలో. ఇప్పుడు మార్పు వచ్చి బీసీలంతా ఒక తాటి మీదకి వచ్చారు. కానీ ఇక ఒకప్పుడు అయితే రెడ్డి గారు మెసేజ్ పెట్టా ఈయన లైక్ కొట్టా అంతే. ఈడ ఇంకా ఆయన పెట్టుడు లేట్ అయితే ఈయననే పెడతాడు ఉల్టా ఆయన గురించి. ఇది ఎట్లా మోసం ఎట్లా అయిందంటే అసలు యాక్చువల్గా 29 జీవోని తర్వాత ఇంకోటి ఏంటంటే కోర్టు ఏమన్నదంటే లేట్ అయింది తర్వాత అట్లా అయిందని చెప్పేసి కోర్టు కూడా మనకు కోర్టులలో కూడా బీసీలకు న్యాయం జరిగింది. కోర్టులలో కూడా ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరగదు. నీ జడ్జి ఉంటే ఆడ ఫస్ట్ ఏమైందంటే ఇక్కడ అసలు యాక్చువల్గా నీ జడ్జి ఒకవేళ ఉన్నా ఆయన ప్రయోజనాల కోసం వాళ్ళ దగ్గర ఉంటాడు తప్ప నీకు మెజారిటీ ప్రజల అభిప్రాయాన్ని కాంక్షించడానికి ఎవరు ఉండరు. ఇప్పుడు 100 ఉద్యోగాలు ఉన్నాయి. 100 ఉద్యోగాలు ఉంటే ఏం చేయాలి? 50% ఏది ఓపెన్ కోటా తీస్తారు అనుకుందాం. అయితే ఇప్పుడు ఓపెన్ కోటా తీయలే, ఫస్ట్ రిజర్వేషన్ కోటా తీసిరు ఫస్ట్. ఎందుకంటే రిజర్వేషన్ కోటా ఫస్ట్ ర్యాంక్ వచ్చినట్టు కూడా ఫస్ట్ దీంట్లో రిజర్వేషన్ వెళ్ళిపోతారు వాడు. దాంతో రిజర్వేషన్ లేచిండ్రు. ఫస్ట్ తీయాల్సింది ఏంది? ఓపెన్ కోటా తీయాలి. ఓపెన్ కోటా తీస్తే రిజర్వేషన్లు ఎవరైతే ఉంటారో వచ్చేటి. ఈ దుర్మార్గంతో ఏంటంటే ఇప్పుడు అగ్రవర్ణాలు ఎక్కువ ఉద్యోగాలు 100కి 59 ఉద్యోగాలు కొట్టుకపోయిరా చూసుకో. 100కి 59 ఉద్యోగాలు అన్ని కథం. ఇంత దుర్మార్గం చూసుకుంటా ఉండడానికైతే ప్రజలారా ఒక్కటే ఒక్క మార్గం, ఈ ముఖ్యమంత్రి కుర్చీ బీసీల దగ్గర ఉంటే ఈ ఆటలు నడవేయగా. మన సాకలోల బిడ్డ, మన మంగళోల బిడ్డ, మన ఒడ్లోల బిడ్డ, మన కమ్మరోల బిడ్డ, మన సంచార జాతుల బిడ్డలకు వీళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయి. వాళ్ళు కూడా ఆఫీసర్లు అవుతారు ఒక్కసారి బీసీ ప్రభుత్వం వస్తే. అన్నిటికీ మూలం ముఖ్యమంత్రే, గుర్తుపెట్టుకోరి. ముఖ్యమంత్రి కుర్చీ బీసీల దగ్గర ఉంటే ఇవన్నీ వస్తాయి. వడ్డించేటోడు మనోడు ఉండాలి. వాళ్ళు ఏం చెప్తారంటే నీకు మా దాంట్లో పెడతాం కానీ మీ వాళ్ళ దిక్కు ఓకురా, బీసీల దిక్కు ఓకురా, నీకు మా దాంట్లో ఇంత ముద్దేస్తాం దా తిందుదా అని చెప్పి వాడిని దూరం కూర్చుండ పెట్టి తినబెడతారు ఉంటారు.